రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో గల 31వ డివిజన్ శ్రీ విద్యా టౌన్షిప్ కాలనీలో ఆదివారం సీసీ కెమెరాలను ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మరియు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఈ సీసీ కెమెరాలను మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు బడంపేట్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నరసింహారెడ్డి తన సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సీసీ కెమెరాల వల్ల కాలనీలో భద్రత పెరుగుతుందని, అలాగే ఏదైనా సంఘటన జరిగినప్పుడు పోలీసులకు కూడా వీటి వల్ల దొంగలను పట్టుకోవడం చాలా సులభమవుతుందని మేయర్ అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, బాలు నాయక్, నాయకులు ఎర్ర జైహింద్, శ్యామ్ సుందర్ రెడ్డి, నారాయణ గౌడ్, రవీందర్ రెడ్డి, మనోహర్, శ్రీనివాస్, రాము గౌడ్, రాజేందర్ రెడ్డి, యాదయ్య, నరహరి గౌడ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 31వ డివిజన్కి సంబంధించిన శ్రీ విద్యా టౌన్షిప్ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నిధులు స్వంతంగా గౌరవ చిగిరింత నరసింహారెడ్డి గారు సొంత నిధులతోటి కాలనీ వాళ్ళ యోగక్షేమాల కోసం, అంతేకాకుండా ఇది ఫంక్షన్ హాల్ దగ్గరికి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ కానివ్వండి, ఆఫ్టర్నూన్ కానివ్వండి ఫంక్షన్లు అవుతూ ఉంటాయి, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ లోపల ఉన్న కాలనీ వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉంది. అటునుంచి వచ్చి వెళ్ళే పబ్లిక్ కూడా ఇటు రావడము, చిన్నపిల్లలకు కూడా సెక్యూరిటీ లేకపోవడము, దానివల్ల కాలనీ వాళ్ళ కోరిక మేరకు గౌరవ నరసింహారెడ్డి గారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాలనీ ప్రెసిడెంట్లు, కాలనీ మహిళలు అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితి. ప్రతి విషయానికి పోలీసులకు వెళ్ళి చెప్తే దాని స్పందన వేరే ఉంటుంది. అంతేకాకుండా అన్ని విషయాలకు వెళ్ళినా కూడా జడ్జిమెంట్ అనుకోనియండి, వాళ్ళని పట్టుకోవడం అనుకోనియండి దొంగలని, దానివల్ల లేట్ అవుతుంది. కాబట్టి సీసీ కెమెరాలు అనేటివి మెయిన్ ఇంపార్టెంట్ రోలు. ఈ మధ్య కాలంలో మనం చూసినాం చాలా సంఘటనలు పోలీసులకి అతి త్వరగా మెసేజ్ ఇచ్చేది సీసీ కెమెరాలే. వెనకటి పెద్ద మనుషులు ఉండేది, బయట అక్కడ ఇక్కడ కూర్చొని ఎవరు వచ్చిపోయేది అబ్జర్వ్ చేసేది. కానీ ఈ మధ్య తరుణంలో ఎవరు కూడా బయటికి వెళ్ళట్లేదు. వారి బిజీ కార్యకలాపాల వల్ల ఓల్డేజ్ వాళ్ళైనా సరే ఇంట్లోనే ఉంటున్నారు పరిస్థితుల కారణంగా. మరి సీసీ కెమెరాలు అనేటివి ఒక మూడో నేత్రంగా పనిచేస్తూ పోలీసులకి మంచి మెసేజ్ ఇస్తున్నాయి. తొందరగా దొంగలను పట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. మరి పోలీస్ వాళ్ళు కూడా దీనిపై శ్రద్ధ పెట్టి డిపార్ట్మెంట్ నుంచి కూడా మిగతా కాలనీ వాళ్ళందరికీ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కాలనీ వాళ్ళందరూ సహకరిస్తున్నందుకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున మహిళలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నరసింహారెడ్డి గారి సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఈ ఫంక్షన్ హాల్కి ఎదురుగా ఉండడానికి పెట్టించుండే. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి అందరూ కూడా ఇదే దారిలో వెళ్ళాలి కాబట్టి, గుడి కాడ కూడా 2-3 సార్లు దొంగలు పడ్డారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మేము 4-5 సార్లు అన్నకు చెప్పుట్లా తన సొంత డబ్బులతో సీసీ కెమెరాలు పెట్టించిందని చెప్పి
వాళ్ళు పెట్టించినందుకు మా యొక్క ధన్యవాదాలు.